వాటర్ లేవని ఫాస్ట్ దస్తాని ఇంకా రాళ్ళు ఎక్కడ ఉన్నాడు మనం ఎక్కడ ఉన్నాం సారా జరగదండి వర్షాకాలం వర్షంతోనే మండి మాకు మొత్తమే నీళ్ళు రాలేదు సార్ ముందుకు ఆల్రెడీ 15 ఏళ్ళే సార్ ఈ 10 ఏళ్ళు మంచిగా వచ్చినాయని మేము పొలం వేరే కాడ తవ్వలేదని మేము ఇక్కడ తీసుకొచ్చాను సార్ ఇక్కడ ఏంటంటే పొలం కూడా ఉండదు సార్ కెనాల్ వాటర్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఒక ఎకరం కూడా భూమి ఎండలే. ఎందుకంటే పార్కమే ఇక్కడ మన క్లాస్ ఇప్పుడు ఇది స్టార్టింగ్ పంట. దీని తర్వాత పంటలు వేసుకుంటే ఎప్పుడే మీరు ఇప్పుడు ఇది ఎండిపోయింది. 15 రోజుల తర్వాత ఈ ఊరు మొగ్దుంపూరు గోపాల్పూర్ మొత్తం కథం అవుతుంది. బాయిల నీళ్ళు ఆశపడ్డారు, కెనాల్ నీళ్ళు లేకపోతే బాయిలు డ్రై అయిపోయింది. సో వాళ్ళు ఆశ పడుకుంటారు. బాయిలు కూడా దగ్గర పడ్డ ఈ మొత్తం ట్రైన్లు పెట్టి తీసుడు అవుతుంది. అయినా కూడా పరిస్థితి మాకు లేదు. కనీసం వాగుకున్న ఒక 2000 ఎకరాల దాకా పారుతుండే కాకపోతే అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు వాగు నుంచి బాగా వచ్చినాయి. ఈ టైం వరకు కూడా మాకు వాగు వారింది. ఈ సంవత్సరం ఆ ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ కత్తలు, నారాయణపూర్ నుంచి మాకు వాగు కత్తలు. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు మినిమం ఒక 4000 ఎకరాలన్నా ఈ ఇరుకుల వాగుది వెళ్ళిపోతాయి. కాకపోతే ఇంకొక 20 రోజులు రాక కొద్దిగా అటో ఇటో ఇప్పటి వరకు కనీసానికి డి కాదు ఎవరికి ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదు. పంటలు పెట్టుకోకూడదు. అక్కడ ఏం చేస్తారు అంటే పోయి మేము పోతే కనీసానికి దగ్గర కూడా పెట్టుకోకండి, మీరు ఎందుకు పెట్టుకోరు, మమ్మల్ని ఎందుకు పరిశ్రమ చేస్తున్నారు అని చెప్తారు. అంటే నీళ్ళు లేవు, కాలుష్యం అయిపోయింది. ఒక 3 పిల్లర్లు ఊలిపోతే అయిపోయింది సార్. అలా రోజు అలా టీఎంసీ ఎత్తిపోయొచ్చు. వాళ్ళు మన మీద కక్ష కట్టిరు, రైతుల మీద కక్ష కట్టిరు. మార్పు అనేది ఫస్ట్ ఇదే ఏర్పడుతుంది సార్. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధం లేదు. మనకు సరిపోయే సఫిషియెంట్ వాటర్ అయితే ఈ పంటకు ఉన్నాయి. అక్కడికి వెళ్ళితే మాకు రావాల్సిందే ఇది. ఎందుకంటే మాకు కాకతీయ కెనాల్ ఇది ఆధారం. మనకు ఎల్లంపల్లి అవ్వాలంటే ఆ కొత్త లింక్ కెనాల్ అవి మాకు సంబంధం లేదు. మాకు కాకతీయ కెనాల్ నుంచి D94 వరకు వస్తాయి కాబట్టి ఆ కాకతీయ కెనాల్ కు SRSP నుంచి సఫిషియెంట్ గా వాటర్ ఇస్తలేదు. అవి విజయరామారావు గారు తన ఉన్న అధికారాన్ని మొత్తం వినియోగించుకొని రెవెన్యూ దగ్గర వాళ్ళ ఫోర్స్ తోటి అక్కడ కలెక్టర్ తోటి ప్రెషర్ చేసి మాకు, ఎందుకంటే అక్కడ జిల్లాలు బైబర్గేషన్ అక్కడ నీళ్ళు తీసుకొని వస్తేనే చివరికి పట్టాలు దక్కుతాయి. కానీ లేకపోతే మాకు దక్కాయి. పట్టకు వచ్చినాయి, ఇప్పుడు ఎండిపోతాయి. 4 కిలోమీటర్లు పోతే వరకు నీళ్లు ఉన్నాయి. నేను నిన్న మొన్న మనకు బాగోడు అయితే కొన్ని ఇచ్చింది కానీ అందుతలేవు. ఒక్క మాట ఇప్పుడు మీ అందరితో ఒక విజ్ఞప్తి ఏంటంటే, మేము వచ్చింది ప్రధానంగా ఎందుకంటే ఈ పరిస్థితి నాకు తెలిసి తెలంగాణ వచ్చినాక ఇది వరకు లేదు. ఇప్పుడు మొదటిసారి ఇట్లా కనబడుతుంది. కరెంట్ సంగతి ఏంది, ఎట్లున్నది? కరెంట్ సార్ ట్రాన్స్ఫార్మర్ నుంచి బయటికి 360 అట్లా వస్తుంది. 400 ఎబో వస్తేనే మనకు మోటార్లు కాలకుండా ఉంటాయి. లో వోల్టేజ్ పోతే రైతులకు అది అర్థం కాదు.
నేను నిన్న నా మోటార్ ఫీజర్ కొట్టుతుందని మెకానిక్ తీసుకొని మీటర్ పెట్టి చెక్ చేస్తే 365 చూపడుతుంది. ట్రాన్స్ఫర్ పక్క కరెంట్ ఇవ్వాలి. కరెంట్ వచ్చేసి మంచిగానే ఇస్తారు, ఇచ్చుడు కానీ లో వోల్టేజ్ సమస్య మోటార్లు కాలుతుంది. మళ్ళీ మోటార్లు కాలుడు చాలా అయిందా? మోటార్ కాలు చాలా రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది కరెంట్? మాట చెప్పిండు మొదటిసారి 12 ఏళ్లలో మొదటిసారి బాయి కాడ వంటున్నారు రాత్రి అని చెప్పిండు. అంతే కరెక్టే. రాత్రి బాయి కాడ వండుకునే పరిస్థితి ఉంది. స్టార్ట్ అయింది మళ్ళీ. ఒక పని చేస్తామన్నా, మీ తరపున ప్రభుత్వంతో మాట్లాడతాం. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు విడుదల చేయాలి, కనీసం ఎండుతున్న పంటలు కాపాడాలి. మేము మా తరపున మేము ప్రయత్నం చేస్తాం. రెండోది ఏంటంటే, నీకు అసలు నిజానికైతే ఆడ మేడిగడ్డ కాడ కొంత రిపేర్ చేసుకొని కొంత ఆడికి నీళ్లు లిఫ్ట్ చేస్తే ఏ బాధ లేకుండా గత 10 ఏళ్ళు ఎట్లా నడిచిందో ఇప్పుడు కూడా నడుస్తుంది. కాకపోతే కావాలని మా మీద కోపంతో రైతులను ఎండబెడతాం. అదొకటి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ 2 ఎకరాల పొలం ఎండిపోయింది సార్. ఇంకొక 2 ఎకరాలు ఎండిపోతే రేవంత్ రెడ్డి మీద నేను మరణ వాంగ్మూలం రాసి నిజం సార్. నేను రాళ్ళ వర్షం 3 లక్షలు మేము ఆల్రెడీ నష్టపోయాం సార్. ఇప్పుడు మళ్ళీ 4 ఎకరాలు ఎండిపోతే ఏం అప్పులు తెచ్చుకోం సార్ బ్యాంకులలో. అది కదా వద్దు కదా. 100 రోజులు రైతు బంధు ఎంతమంది పడ్డది? 3 ఎకరాల వరకు పడ్డాయి. 3 ఎకరాల వరకు పడ్డది. పడనోళ్ళు ఎంతమంది? అన్న నీ పేరేంది? తిరుపతి. మీ పేరు? ముగ్గురితో నా విజ్ఞప్తి ఏంటంటే, ఊళ్ళో కూడా మిగతా తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట్లాడతాము, రేవంత్ రెడ్డి కూడా పోయి కలుస్తాము, మాట్లాడతాము. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు విడుదల చేయాలి, ఒక డిమాండ్. రెండోది మేడిగడ్డ రిపేర్ చేయాలి, రెండో డిమాండ్. మూడోది ఏంటంటే, ఇట్లా ఎండిపోతున్న పంటలు ఎక్కడెక్కడైతున్నాయి మీకు నష్టపరిహారం ఇవ్వాలి. నాలుగోది వాళ్ళు ఇంకోటి మర్చిపోతాంటారు. ఇప్పుడు పంటలు కూడా ఇప్పుడు కొన్ని చోట్ల ముందేసిన కాడ కోతలు వస్తాయి. మరి వాటికి ఇప్పుడు బోనస్ ప్రకటించాలి. 500 బోనస్ అని చెప్పింది. అది ఇంతవరకు జీవో తీయాలి, ఇంకా అతి గతి లేదు. అది కూడా అడుగుతాం. వినోద్ కుమార్ గారు, నేను, కమలాకర్ అన్న, బాలకృష్ణ అందరం పోతాం, కంపల్సరీ కలిసి అడుగుతాం. మీకోసారి పంటలు ఎండుతున్నాయా లేదా విలేకరులకు మీకు చూసి మాట్లాడిపోదాం. కరెంట్ విషయం కూడా చెప్పాలి కదా, కంపల్సరీ. మంచిగా లేదు 12-14 గంటలే వస్తుంది, 24 గంటలు అనేది ఉత్తమ రాత్రి పూట బాయి కాడికి పోయే పరిస్థితి పక్కన. ఇది మేము మాట్లాడితే తప్పు కాదు కదా. మోటార్లు కాలుతున్నాయి, బాయి కాడికి పోతున్నారు, పంటలు ఎండుతున్నాయి.